హాయ్, ఈరోజు చేయబోయే వంటకం బీరకాయ శనగల కూర. కావాల్సిన బీరకాయలు తీసుకొని పొట్టు తీసుకున్నాక వాటిని కట్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని బీరకాయ ముక్కల్ని కట్ చేసినాక కావాల్సిన శనగలు తీసుకొని వాటిని కూడా ఉడకబెట్టుకున్నా. మెత్తగా ఉడికేలా చూసుకొని పక్కన పెట్టినాక వేరే గిన్నె తీసుకొని అందులో సరిపడా నూనె పోసుకున్నా. నూనె వేడైనాక ఆవాలు జీలకర్ర వేగినాక పచ్చిమిర్చి కొద్దిసేపు నూనెలో ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకున్నా, కరివేపాకు వేసుకున్నా. అన్నీ కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్నా. తొందరగా ఫ్రై కావడానికి సాల్ట్ వేసుకొని అంత ఒకసారి కలుపుకున్నాక ఒక నిమిషం క్యాప్ పెట్టి ఉంచిన. అల్లం పేస్ట్ వేసుకొని అంత కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకొని సరిపడా పసుపు వేసుకున్నాక అన్నీ కలిసేలాగా చేసుకున్నాక ఫస్ట్ ఉడకబెట్టుకున్న శనగల్ని వేసుకొని కాసేపు నూనెలో ఫ్రై చేసుకున్నా. ఫ్రై అయినాక క్యాప్ పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంచినాక బీరకాయ ముక్కల్ని వేసుకున్నా. బీరకాయ ముక్కలు వేసినాక బీరకాయలు శనగలు కలిసేలాగా కలుపుకొని వాటిపైన క్యాప్ పెట్టుకొని ఆవిరికి మగ్గడానికి కొన్ని తక్కువ పైన నీళ్ళు పోసుకున్నాక నీళ్ళన్నీ ఇనికేలాగా ఇనికినాక అందులో నీళ్ళు అనేటివి ఊరినాయి బీరకాయ కూరలో. ఇంకా వాటిని ఒకసారి బీరకాయలు శనగలు ఉడికినాయా అని చూసుకొని ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సరిపడా కారం వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నా. కొంచెం ధనియాల పౌడర్ కలిసేలాగా కలుపుకున్నా. కలిపినాక క్యాప్ పెట్టి 2 నిమిషాలు ఆయిల్లో మగ్గినాక కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.